దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జనవరి 15. అయినను దావీదు పురబడమన్న సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. 2 సమూయేలు 5:7. సియోనును దావీదు స్వాధీనపరుచుకున్న దినము ఆనందదాయకమైన దినములలో మరి ఒకటి. సియోనులోనున్న యెబూసీయులను వెలగొట్టుటలో యెహోషువ తప్పిపోయెను. ఈ ప్రజలు దావీదును ఎగతాళి చేయసాగిరి. కానీ దేవుని కృప, ఆయన బలము వలన దావీదు వారిని వెళ్ళగొట్టగలిగాను. అవును, దావీదు ఆ రీతిగా చేయగలిగిన దినం నిజముగా అతనికి సంతోషించదగిన దినమే. ఎందువలనగా తర్వాతనే దేవుడు తనను ఏర్పాటు చేసుకుంటలోని ఉద్దేశమును మరి ఎక్కువగా దావీదు గ్రహించుటకు ఆరంభించెను. దేవుడు తన ప్రజల నిమిత్తమే కలిగి ఉన్న పరలోకపు ఏర్పాటును చూడగలిగాను. మరియు యెరూషలేములో యెబూసీయులు ఉన్నంతకాలం ఆ ఉద్దేశం ఏ రీతిగా నెరవేర్చబడకుండా ఉండిపోవునో అదియును గ్రహించెను. ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన దేవుని ప్రజల ద్వారా యెబూసీయులు వెలగొట్టబడవలనన్నది దేవుని ఉద్దేశంలోని ఒక భాగం. తీర్పు తీర్చుటలో తన ప్రజలు ఆయనకు సహపనివారుగాను పాలిభాగస్తులుగాను ఉండుటకే దేవుడు వారిని ఏర్పరచుకొనెను. ఆయన పరలోకపు ఉద్దేశము నెరవేర్చబడినట్లు ఆయన బిడ్డవైన నీపై దేవుడు ఆధారపడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్.